వీళ్ళు చేసే పని ఇక్కడ అటు అటు కారు ఇటు సైడ్ కార్లు రెండు వస్తున్నాయి. అయినా ఈ రూట్ నుంచి 39 కిలోమీటర్స్ చూపిస్తుంది. అసలు ఎటు దాకుతుందో కూడా తెలియదు. మనం రూట్ అయితే మిస్ అయిపోయినాం, చాలా క్లియర్గా అర్థమైపోయింది. కానీ చూద్దాం. ఒరే ఎక్కడికి వచ్చాంరా? యాక్చువల్గా ఈ ట్రిప్కి మేము ఇద్దరం వచ్చాము. కాకపోతే నేను ఒక దగ్గర రైట్ తీసుకోవాల్సింది స్ట్రైట్ వచ్చేసాను, మ్యాప్స్ చూడకుండా శ్రీశైలం రూట్కి వచ్చేసాను. ఇది పైనుంచి అచ్చంపేటకి కిందికి వెళ్ళే రూట్కి వచ్చేసాను. కాకపోతే వాడికి చెప్పలేదు. వాడు వీడియో చూస్తే వాడికి తెలుస్తుంది, వీడియో చూడకపోతే తెలియదు. ఇది ఏదో రూట్ తీసుకోబోతుంది, చూద్దాం ఎట్లా వెళ్తే ఎట్లా ఏమొస్తారు. ఈ రూట్ నుంచి 39 కిలోమీటర్స్ చూపిస్తుంది. అసలు ఎటు దాకుతుందో కూడా తెలియదు. మనం రూట్ అయితే మిస్ అయిపోయినాం, చాలా క్లియర్గా అర్థమైపోయింది. కానీ చూద్దాం. ఈ రూట్ మొత్తం మట్టి రోడ్లు. మనం ఏ రైడ్ పోయినా ఇలాంటిది ఒకటైతే తగులుతుంది అయ్యా. లాస్ట్ టైం దామకొండ రామేశ్వరం వెళ్ళినప్పుడు సో అక్కడికి వెళ్ళింది. శివుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఇలాగ కష్టపెట్టుకుంటూ తీసుకుపోతుంది. కేదార్నాథ్కి కూడా అంతే జరిగింది. శివుడిని చూడడం అంత ఈజీ కాదనుకుంటా, ఎప్పుడైనా ఎలా అయినా ఎక్కడైనా. అసలు ఈ రూట్ ఉందా? ఈ రూట్ ఉందా? అందరూ ఏందో ఎట్టో చూస్తున్నారు ఇటు సైడ్. అసలు రూట్ లేదురా, మీరు ఎక్కడ పోతున్నారా అన్నట్లు చూస్తున్నారు. ఇలాంటి బైక్స్ కానీ కార్స్ కానీ ఇటు రావనుకుంటా. నేను ఒక్కనే వచ్చాను రూట్ని నమ్మి. యాక్చువల్గా స్ట్రైట్ వెళ్ళిపోయి ఉంటే సరిపోతుండే. మనం పెద్ద ఓవర్ యాక్టింగ్. అచ్చంపేట ఊరిలోకి వెళ్తాం అనుకుంటా ఇప్పుడు ప్రజెంట్ మనం. ఇది రూటు గూగుల్ మ్యాప్స్ని పారగొట్టి తన్నాలని. సో అది కాదు, ప్రతిసారి మనకే ఇట్లా చూపిస్తారా? అందరూ గూగుల్ మ్యాప్స్ ఇట్లనే ఉంటాయి. ప్రతిసారి ఏదో ఒకటి రాంగ్ చూపిస్తాడు. ఒరే ఎక్కడికి వచ్చాంరా? ఇదంతా ఏందిరా? కొండలాగా ఉంది. ఇది చూడు, ఎక్కడికి వచ్చాము? ఏదో కొండలోకి వచ్చాము. ఈ కొండలో కొన్ని వీడియోస్ తీసుకుందామా? అంటే లైక్ అడ్వెంచర్ లాగా చేద్దామా? ఎటో ఎట్టుకోవడము అట్లా చేద్దాం. ఇటు సైడ్ నుంచి వెళ్ళి అటు సైడ్ నుంచి వద్దాం. వీడియో కోసం ఏ పడితే అవి చేస్తున్నారు. ఇక్కడ ఏం లేదంటే అమ్మో, ఇక్కడ ఎగ్జిట్ లేకపోతే టార్చర్. ఇది చూడు ఎట్లున్నాయో. ఇక్కడ మొత్తం బొగ్గులాగా ఉంది. ఇది బొగ్గును తవ్వుతున్నట్టుంది కదా, చూస్తే అయితే అట్లనే కనిపిస్తుంది. ఎట్లా పడితే అట్లా పోయి పంచర్ అయితే ప్రాబ్లం. అబ్బో, ఈ ఏరియాకి సిగ్నల్స్ కూడా లేవు. ఈడెవడో నీళ్ళు తవ్వుకున్నాడే. ఎట్లెట్లనో ఉంది రూట్ ఇది మాత్రం. ఓ స్కిడ్ అయింది. పడకపోతే జాలరా బాబు. చూద్దాం ఏమవుతుందో. ఇది చూస్తే అబ్బో 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 అబ్బో, ఇది నిజంగా అడ్వెంచరే. ఈ రూట్ మొత్తం చూడు ఎట్లుందో. ప్రజెంట్ అయితే ఈ రూట్ మొత్తం చాలా గలీజ్ అంటే చాలా గలీజ్గా ఉంది. చాలా అంటే చాలా గలీజ్గా ఉంది ప్రజెంట్ ఇది. ఇంత గలీజ్గా ఉంది ఏంట్రా? మనకేమో గేర్ కూడా లేదు. గేర్ కూడా లేదు, ఎవరు రావట్లేదు కూడా. ఇదంతా రోడ్ వేస్తున్నారు అనుకుంటా, అందుకే ఇంత నీట్గా ఉంది. మట్టి ఉన్నా కూడా కాకపోతే నీట్గా ఉంది. అదొకటి కొంచెం ప్లస్. దట్టు మన టైర్స్ కూడా బల్క్ ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ది గ్రిప్ పర్ఫెక్ట్ ఉంది, జారకుండా. అండ్ అదే కాకుండా ఇక్కడ కార్లో లారీయో ఏదో ఒకటి పోయినాయి. ఇదో చూస్తున్నారు షేప్.
సో మనం ఆ రూట్లో వెళ్ళిపోతున్నాం. ఫాస్ట్గా వెళ్తున్నాం, అంటే 60 ఫాస్ట్ ఏం కాదు, ముందు లారీ వెళ్తుంది. ఈ స్పీడ్ వెళ్తున్నాం కాబట్టి పర్లేదు, అవుతుంది. అబ్బో ఓహో, ఈ వాటర్ అనుకున్నాం, మిరేజ్. ఇప్పుడిప్పుడే నీట్గా చేస్తున్నారు వీటిని. మీరు మాత్రం గూగుల్ మ్యాప్స్ని అసలు నమ్ముకోవద్దు. నన్ను అడిగితే ఎవరో ఒకరిని దారిలో అడుగుతూ వెళ్ళండి. గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని పోతే ఉన్నది అమ్ముకోవాలి. అర్థమైందిగా? నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి, కొంచెం అన్న రిక్వెస్ట్గా బుద్ధి తెచ్చుకోండి. 40 minutes చూపిస్తుంది, 32 kilometers. టైం మొత్తం బొక్క అయిపోయింది. ఆ రూట్లో నుంచి వచ్చి ఏదో అడవిలో నుంచి తీసుకొచ్చింది సోది గూగుల్ మ్యాప్స్. ఇదన్నా చూద్దాం. ఇది డైరెక్ట్గా హైవే తగులుతుంది. మనం అటు సైడ్ నుంచి వచ్చేస్తుంటే డైరెక్ట్గా హైవే మీదకే వెళ్ళిపోయేటోళ్ళం. ఇది ఎట్లా ఉందంటే అన్నం స్ట్రైట్గా తినకుండా తల మొత్తం చుట్టూరు తిప్పి తిన్నట్టు ఉంది. మొత్తం తిరుగుతూ మళ్ళీ హైవే మీదకే వెళ్తున్నాం. ఇంత గలీజ్గా తయారయ్యిందిరా. ఈ హైవే మీదకే వచ్చినాం. ఇది డిండి రిజర్వాయర్. పైకి ఎక్కి చూపినా, పైకి అరే క్లోజ్ చేసింది. జస్ట్ మిస్, లేదంటే ఎక్కేటోని. ఇది డిండి రిజర్వాయర్, అంటే వాటర్ స్టోరేజ్. ఇక్కడ మంచిగా ఆగుతారు, చేపలు అవి అమ్ముతారు. ఎక్కువ మంది ఆగుతారు, ఆగి మింగుతూ ఉంటారు. చూడండి మీకు కనిపిస్తుంది, ఇవన్నీ అవే షాప్స్. ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు దీనిలోంచి పారుతాయి, పారినట్టు మీకు కనిపిస్తుంది. మొత్తం పారుతాయి, నీట్గా ఉంటుంది ఎప్పుడు రైనీ సీజన్లో. ఇంకా మనమంతా అయిపోయింది. ఇంక మనకి ఏ టైం అయినా మనకి సమ్మరే, రైనీ లేదు, వింటర్ లేదు, ఏం లేదు. మనకంతా ఓన్లీ సమ్మర్. యాక్చువల్గా ఈ ట్రిప్కి మేము ఇద్దరం వచ్చాము. కాకపోతే నేను ఒక దగ్గర రైట్ తీసుకోవాల్సింది స్ట్రైట్ వచ్చేసాను, మ్యాప్స్ చూడకుండా శ్రీశైలం రూట్కి వచ్చేసాను. ఇది పైనుంచి అచ్చంపేటకి కిందికి వెళ్ళే రూట్కి వచ్చేసాను. కాకపోతే వాడికి చెప్పలేదు. వాడు వీడియో చూస్తే వాడికి తెలుస్తుంది, వీడియో చూడకపోతే తెలియదు. ఎందుకు అలలో ఇంత కలకలమే వచ్చి సొంతమయ్యేలా ఇటు సైడ్ ఫస్ట్ టైం రూట్ యాక్చువల్గా మనం రావడం. ఈ రూట్కి ఫస్ట్ టైం మనం రావడము. చూద్దాం ఈ రూట్ కూడా ఎలా ఉంటుందో. మంచిగా కొండ ఎక్కడాలు, కొండ దిగడాలు ఇలాంటివి ఉండాలి, కానీ ఇప్పుడు మనకు మంచిగా అనిపిస్తాయి. ఇదే ఆ లెఫ్ట్. అమ్మాయ ఆర్చ్ కనిపిస్తే చాలు, మనకి ఆర్చ్ కనిపిస్తే వచ్చేసినట్టే. ఇదిగో శ్రీ ఉమామహేశ్వరి దేవస్థాన నిలయం. అబ్బా ఈ గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని పోతే అబ్బో, ఇందాక ఒక దగ్గర తీసుకుపోయింది, ఎక్కడికో అడవిలోకి, కొండలలోకి తీసుకుపోయింది. అడవి కూడా కాదు, ఆ కొండలలో ఏమన్నా పంచర్ కావాలా, సిగ్నల్స్ ఉండవు, పంచర్ చేయించుకోలేము. ఒకవేళ బైక్ అక్కడే పెట్టిపోవాలంటే ప్రతి ఒక్కడు మంచోడని మనం అనుకోలేము. బైక్ నేను చేస్తాడా అనేది అదొక భయం. ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. బైక్ ఉంటాయా అని అడగాలి. బైక్ లేదంట. చాలా మంచి వ్యక్తి. కాకపోతే ఈ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు కొంచెం వెనకాల పెట్టాల్సింది. స్టార్టింగ్ చూసుకునేటోళ్ళం. టికెట్ తీసుకున్న తర్వాత పెట్టుతున్నట్టు ఉంది, ముందు పెట్టుంటే సరిపోతుండే కదా. ఈ రూట్ బాగుంది,
ఏదైనా ఇలాంటి క్లైమేట్స్ అంటే కొండ ప్లేస్ కానీ హిల్ ఏరియాస్ లేదంటే వాటర్ ఫాల్స్ ఈ ఏరియా ఏదైనా రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ మాత్రమే విజిట్ చేయాలి. కొంచెం సమ్మర్ స్టార్టింగ్లో వచ్చినా కూడా ఇగో మనకి ఎండిపోయిన ఆకులే మిగులుతాయి కదా. నేను చెప్పింది రైటా రాంగా? రైటే. మీరు రాంగ్ అన్నా అది రైటే. చాలా పాత టెంపుల్ లాగా ఉంది ఇది. టెంపుల్ చూడే ఎట్లుంది, ఎంత పాతగా ఉంది కదా. టెంపుల్ చాలా పాతగా ఉంది. కొండపైకి దారి, ఇది స్టెప్స్. మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ మనం నడవంగా. ఒరే స్వామి, ఏంది స్వామి, స్వామి చూడు ఎట్లా అవుతుందో. కిందికి చూడు ఎంత ఉందో. పైన నుంచి కిందికి చాలా అంటే చాలా పెద్ద వ్యూ ఉంటుంది అనమాట. కానీ ఇది ఎక్కలేము బాస్. ఎక్కాలంటే ఒక గ్యాంగ్ ఉండాలి, ఫన్గా ఎక్కొచ్చు. అదే ఇద్దరము ఒకళ్ళం అయితే ఎక్కలేము, టార్చర్. ఇది టెంపుల్. ఇక్కడికి వచ్చేసాము టెంపుల్. ఇక్కడ మంకీస్ ఎక్కువ ఉన్నాయి, కాకపోతే మన దానికి ఏం చేయకపోతే బైక్కి చాలు. ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంది. మొత్తం అసలు గాజుల షాప్ మొత్తం ఇక్కడే ఉంది. ఈ రూట్ మాత్రం క్లోజ్ చేశారు, ఎందుకో ఏముందో తెలియదు. తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే దర్శనం అయితే అయిపోయింది టెంపుల్ది. ఓకే, క్రౌడ్ అంతగా ఏం లేదు, కొంచెమే ఉంది. ప్రాబ్లం ఏంటంటే టికెట్ పర్ హెడ్ 20 రూపీస్ కాదు, పర్ హెడ్ 10 రూపీస్ ఏమో ఉంది. సో ఇద్దరు కలిపి 20 రూపీస్ ఇచ్చాము. కాకపోతే టికెట్ ఇవ్వలేదు, స్కామ్ అనమాట. ఇంత ఎండ ఉంది కదా, పైన టెంపుల్లో వాటర్ మాత్రం, పైన టెంపుల్ ఎంత చల్లగా ఉందంటే వాటర్ ఇంకా చల్లగా ఉన్నాయి. పైన టెంపుల్ మొత్తం చాలా అంటే చాలా చల్లగా ఉంది అసలు. ఇంకా ఈ రూట్లో ఇందాక ఒక చిన్న పిల్లని చూశాను. సో ఇవి కొంచెం ప్రాబ్లం అవుతుంది. కింద ఒక టెంపుల్ చూసాం కదా మనం ఇందాక వెళ్ళేటప్పుడు. సో ఆ టెంపుల్ దగ్గర ఒకసారి వెయిట్ చేద్దాం, అంటే కొన్ని వీడియోస్ కానీ లేదంటే పిక్స్ కానీ అలాగే ఆ టెంపుల్ గురించి కానీ చూద్దాం. ఒకసారి చూసేసి ఇంకా మనం రిటర్న్ అవుదాం. లైట్ ఇట్ సైడ్ వస్తుంది, సో కాకపోతే ఇది క్లోజ్డ్లో ఉంది ప్రజెంట్. ఈ టెంపుల్ వచ్చేసి క్లోజ్డ్లో ఉంది. కింద ప్లేస్ ఉంది కదా, ఆ కింద ప్లేస్కి వెళ్దాం. ఆ కింద ప్లేస్కి ఒక రౌండ్ వేద్దాం, ఒక రౌండ్ వేసి చూద్దాం దాని లోపల ఏముందో. పైనుంచి కనపడట్లేదు, సో ఒకసారి దాని లోపల ఏముందో చూద్దాం. వీడియో కోసం నానా తిప్పలు పడాల్సి వస్తుంది. ఇటు సైడ్ స్టెప్స్ ఇందా చెప్పా కదా, ఈ స్టెప్స్ పైకి వెళ్ళొచ్చు ఇక్కడ నుండి. ఇప్పుడు చక్కగా అయితే లేదు, డేర్ చేస్తున్నాం. లెఫ్ట్ సైడ్ ఈజీగా పోవచ్చు, రైట్ సైడ్ రిస్క్గా వెళ్ళొచ్చు. మనం రైట్ సైడే ఆల్వేస్ రిస్క్ని. అరే ఇక్కడ ఇది గుండం లాంటిది, కాకపోతే మూసేశారు, ఎక్కువ మంది రావట్లేదు కదా. మూసేశారు ఇన్ ద సెన్స్ మొత్తం పాచి అట్లా అయిపోయింది, మొత్తం దరిద్రంగా చేశారు. ఈ రూట్ ఎలా ఉంటుందో ఏమేమి ఉంటాయో ఏం తెలియదు, మనం చూడాలి, వచ్చేసాం అంతే. ఈ కింద అయితే అట్లనే ఉన్నాయి కదా.
కొంచెం అటు సైడ్కి పోయినా దాని లోపల పడిపోతాం. కింద మొత్తం చూడు ఎట్లున్నాయి వాటర్. నేను మీకు ఒకసారి దిగి మరీ చూపిస్తా, దిగి చూపిస్తా. ఇది కొంచెం వాల్గా ఉంది, జారిపోతుంది, స్టాండ్ సరిగ్గా వేయలేదు. ఇట్లుంటుంది. మరీ దిగను, ఈడి వరకే దిగుతాయి. ఎందుకంటే అవి మరీ గలీజ్గా ఉన్నాయి. కొంచెం మంచిగా ఉన్నా దాంట్లో పడితే ఎట్లా తిట్టిపోతాం. ఇలాంటి వాటిలో పడితే పోకముందే పోతాం. అట్లా సౌండ్ ఎక్సలెంట్ అసలు. మంది టిక్ 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 అని కొడతా ఉంది. మా వాడిని ఇవి మనం చూపిస్తాం కదా ఫిల్మ్ టైప్లో వీడియోస్, సో ఒక 2-3 క్లిప్స్ తీసుకొని ఎడిటింగ్లో చేంజ్ చేస్తాను నీట్గా అని చెప్తే పోర్ట్రైట్ మోడ్లో పెట్టి మొత్తం రౌండ్ తిరుగుతుండే టెంపుల్ చుట్టూరు. వస్తాడు చూడండి, టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నాడు యాక్చువల్గా. ఇప్పుడు మొత్తం టెంపుల్ చుట్టూ టెంపుల్ చుట్టూ రౌండ్ తిరుగుతున్నాడు. అట్లా డ్రోన్ పైనుంచి రొటేషన్ మోడ్ ఉంటుంది కదా, మొత్తం రౌండ్ తిప్పుతుంది, అట్లా తిప్పుతున్నాడు వాడు ఫోన్ పట్టుకొని. ఇక టెంపుల్లో ఏమేమి ఉండేది అది పైనకి కిందకి, పైనకి కిందకి. ఇదేం టైప్ ఆఫ్ వీడియోస్ రా. సో కింద ఈ టెంపుల్ వచ్చేసి క్లోజ్ చేసి ఉంది, ఓపెన్ లేదు. ముందైతే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతున్నాం, హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఇది ఆల్మోస్ట్ నాకు ఒక 155 కిలోమీటర్స్ వచ్చింది అక్కడ నుండి. ఇప్పుడు మళ్ళీ ఒక 155, కాకపోతే మధ్యలో మనకి గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని వచ్చాం. డైరెక్ట్గా మనము మెయిన్ హైవేలో వచ్చేస్తే సరిపోతుంది, అచ్చంపేట నుంచి వచ్చినా సరిపోతుంది. అంటే ఇంకో రూట్ కూడా ఉంది, ఆ రూట్ను కూడా నేను ఇప్పుడు అస్సలు దాన్ని అయితే సజెస్ట్ చేయను. నేను డైరెక్ట్గా అచ్చంపేట రూట్ నుంచి వచ్చాను, అచ్చంపేట రూట్ నుంచే మళ్ళీ వెళ్తాను. అంటే ఊర్లో నుంచి కాదు, ఇటు సైడ్ శ్రీశైలం రూట్ నుంచి వచ్చాను కదా, శ్రీశైలం రూట్ నుంచి మాత్రమే వెళ్తాను, కానీ ఇటు సైడ్ నుంచి అస్సలు వెళ్ళే ప్రసక్తే లేదు. ఇంకా గూగుల్ మ్యాప్స్ని అంటారా, ఒక 2-3 కిలోమీటర్స్ ఎక్కువైనా పర్లేదు, గూగుల్ మ్యాప్స్ మాత్రం నమ్ముకోవద్దని అయితే నేను స్ట్రాంగ్గా చెప్పగలను మీకు. ఇలాంటి డీసెంట్ రోడ్స్లో వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ని నమ్ముకోవద్దు, అలాంటి వరస్ట్ రోడ్లో వెళ్ళాలంటే కన్ఫామ్గా నమ్ముకోండి. నాకైతే ప్రాబ్లం లేదు, మీరు పోతా అంటే పోండి. కాకపోతే ఒకవేళ బైక్ ట్రిప్స్ ఒక 5-6 అట్లా వచ్చారనుకోండి, మనం కన్ఫామ్గా ఇప్పుడు ఈ గ్యాప్ దొరికితే ఈ గ్యాప్లోకి, ఈ గ్యాప్ దొరికితే ఈ గ్యాప్లోకి అట్లా చేంజ్ అవుతాం. అంటే ఇక్కడ ఒక రోడ్ కనిపిస్తే ఆ రోడ్లోకి అడ్వెంచర్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇలా ఒక్కళ్ళం వచ్చినప్పుడు అడ్వెంచర్ చాలా కష్టము. ఓకేనా, ఎక్కాలని కోరుకుంటున్నా. ఎక్కుతుంది ఊరికనే, ఊరికనే ఎక్కుతుందిరా అసలు. ఊరికే మామూలు కూడా కదా, ఊరికే ఎక్కుతుంది ఇది. ఎక్సలెంట్ ఉందిరా బాబు. ఇట్లా కొండలు ఎక్కుతుంటే బండి మామూలు, కాకపోతే గ్లాసులు ఉన్నాయి. వీళ్ళు ఎవరో ఇక్కడ మొత్తం మందు తాగారు, అతి నా కొడుకులు. అదొకటే ప్రాబ్లం, మొత్తం మందు తాగి పెట్టారు చూడు, మొత్తం మందు గ్లాసులే. అదొకటే ప్రాబ్లం ఉంది. కుచ్చుకుంటే మళ్ళీ పంచర్ అయిపోతాయి. కుచ్చుకుంటే పంచర్ అయిపోతారా, కుచ్చుకోకుండా ఉంటారంటే కుచ్చుకుంటే పంచర్ పంచర్ పంచర్. నైస్ 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 నైస్. ఇట్లా మనం ఎటు నుంచి వచ్చాము, ఇటు నుంచేనా? నైస్ కదా, బాగుంది స్ప్రింగ్. సో ఇంతే గైస్ ఈ వీడియో. ఐ హోప్ మీకు కన్ఫామ్గా నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోస్ మనం ప్రజెంట్ అయితే హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అంటే హైదరాబాద్ అవుట్స్కట్స్, తెలంగాణ, ఆంధ్ర వీటిల్లో మాత్రమే వెళ్తున్నాం. అంటే మనకు టైం దొరకట్లేదు, జాబ్ చేస్తున్నాం కాబట్టి 1 or 2 days వరకు ట్రిప్స్ మాత్రమే వేస్తున్నాం. ఇంకా ఒక 3 months అట్లా ఆగేసి కంప్లీట్గా సౌత్ ఇండియానే వేసేద్దాం. ఇది వీళ్ళు చేసే పని. అటు కారు, ఇటు సైడ్ కార్లు 2 వస్తున్నాయి.
అయినా చేసే పనులు మాత్రం ఇట్లాంటివి. రోడ్ల మీద ఫోటోలు దిగుకుంటా రోడ్ల మీద ఇట్లా దిగుతుంటారు అప్పట్లో. 5గురిని ఎత్తుకుపోవాలి వీళ్ళు పోలీసులు వచ్చి.